కేసీఆర్ అనే 3 అక్షరాలు కాగితాల మీద చేసిన సంతకం కాదది, కాలం మీద చేసిన సంతకం. కాగితాల మీద చేసిన సంతకాన్ని మలపొచ్చేమో కానీ కాలం మీద చేసిన సంతకాన్ని ఎవరు మలపలేరు. ఆర్పేయడానికి అది దీపకాంతి కాదు, ఒక సూర్యకాంతి. సూర్యకాంతిని ఎవరన్నా ఆర్పాలనుకుంటే అది బాల్య చాపల్యం తప్ప మరొకటి కాదు. చరిత్ర నుదుట దిద్దిన సింధూరం, చరిత్ర నుదుట దిద్దిన విజయ సింధూరం కేసీఆర్. దీక్షా దివస్ నుంచి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 దాకా ఈ 12 రోజులు 11 రోజులు తెలంగాణ కళపెళ ఉడికింది. ఒక అగ్నిపర్వతం బద్దలై లావా ఎగజిమ్మితే ఎట్లా ఉంటుందో ఈ 11 రోజులు తెలంగాణ అట్లా ఉన్నది. ఒక మహోజ్వల తెలంగాణ, ఒక మహోగ్ర తెలంగాణని ఆ 11 రోజులు దర్శించినాం మనం. ఒక త్యాగపూరితమైన తెలంగాణ. కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా తెలంగాణ తల్లి పాదాల దగ్గర హారతి కర్పూరమై వెలిగిండు శ్రీకాంతాచారి. కనుక ఒక అద్భుతమైనటువంటి ఒక కుదిపేసిన 11 రోజులు. కనుక ఈ 11 రోజులు కూడా మనం తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాట చైతన్యాన్ని పునఃస్మరించుకునే 11 రోజులుగా గడుపుకోవాలన్నది నా కోరిక. దీక్షా దివస్ నుంచి విజయ్ దివస్ వరకు ఈ 11 రోజులు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఈ 11 రోజుల పాటు ఆ పోరాటాన్ని పునశ్చరణ చేసుకునే, ఆ చైతన్యాన్ని తిరిగి పునరావాహన చేసుకునేటువంటి 11 రోజులుగా వీటిని మనం నిర్వహించాల్సినటువంటి అవసరం. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా 2 జూన్ లేదు. నవంబర్ 29 దీక్షా దివస్ అయితే డిసెంబర్ 9 విజయ దివస్, విజయాన్ని సాధించాం. దీక్షా దివస్ విజయ దివస్ నుంచి వచ్చిందే తెలంగాణ జన్మ దివస్, తెలంగాణ పుట్టినరోజు. దీక్ష సంధించిన రోజు, విజయం సాధించిన రోజు, తెలంగాణ జన్మించిన రోజు. ఈ 3 ఒక క్రమంలో ఉన్నాయి. ఈ చారిత్రక సత్యాన్ని ఎవరు కాదనలేరు. ఇది అతిశయం కాదు, పొగడతలు కావు. ఇది ఒక చారిత్రక సత్యం, మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి చరిత్ర. కనుక దీన్ని ఎవరు కాదనలేదు. కీచురాళ్ల రొదలో నది పాట ఒక్కొక్కసారి వినిపించకపోవచ్చు, కీచురాళ్ల రొదలో నది పాడే పాట వినిపించకపోవచ్చు, కానీ తెలంగాణ నేలన పారుతున్న నదులు పాడుతాయి కేసీఆర్ విజయగాథని. ఇక్కడి నదులు పాడతాయి, ఇక్కడ పండిన పంట చేలు పాడతాయి కేసీఆర్ విజయగాథ.